రే అర్జునా, రే అర్జున్. బావగారు ఆగండి ఆగండి, మీరు వెళ్ళొద్దు. ఎందుకమ్మా? వెళ్ళొద్దు, 2 నిమిషాలు ఉండండి, చెప్తాను. మా వైశాలి. ఆగండి ఆగండి. ఏందిమా నువ్వు ఏం చేస్తుండావో? మా అన్న ఏ అవసరం వచ్చి పిలుస్తుండాడో ఏమో. ఒక్క నిమిషం ఆగండి, మీకే అర్థమవుతుంది. ఆ, ఉమ్. అమ్మా అశ్వని, దుర్గా. నాయనట పిలుస్తూ ఉంటే గమ్మగా చూస్తూ ఉంటారేమే? చెప్పు నాయన, పిలిచినావేంది? టాబ్లెట్లు వేసుకోవాలి. మీ అత్త ఎక్కడికి వెళ్ళింది? నేను పిలుస్తాను. వాత, నాయన పిలుస్తూ ఉంటాడు, రా. సరే, ఆ ట్యాబ్లెట్లేయో నేనే ఇస్తాను. నాన్న, ఇగో తాగు. మీరు మాత్రలు వేసుకున్నారు కదా, నేను పోయి కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఇస్తావా? పోయి ఇచ్చిరా పో. నేను ఇవ్వడానికి కాదు, నువ్వు ఇవ్వడానికి తీసుకొచ్చాను, తీసుకెళ్ళివ్వు. అన్నీ నువ్వే చేస్తున్నావు. ఇంట్లో ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ?
అన్నా ఏమ్మా టాబ్లెట్ల కోసం పిలిచాను, కనీసం పలకరేంటి? వేరే అర్జున్, పిలిచినవా అన్నా? లోపల పనిలో ఉండి వినిపించలేదు. నేను కూడా గదిలో ఉన్నానన్నా. సరేనా, నువ్వు కాఫీ తాగుతా ఉండు, నేనెళ్ళి తినడానికి ఏమైనా చేసుకొని వస్తాను. పదండి పోదాము. అన్న నువ్వు కాఫీ తాగు. పదరా. అమ్మ విజయ, నువ్వు పోవద్దంటుంటే ఎందుకని చాలా కోపం వచ్చుండదమ్మా. కానీ ఎందుకు ఆపినావో ఇప్పుడు అర్థమైనది. మేము పక్కనుంటే వాడి చేత్తో ఏమిచ్చినా తీసుకోడు. అట్లాంటిది వాళ్ళ నాయనకి కావలసినవేమో దగ్గరుండి తనే చేసేలా చేసినావు. నా అల్లుడి కళ్ళల్లో చాలా దినాల తర్వాత సంతోషం చూసినానమ్మా. పిచ్చోడు, వాళ్ళ నాయన తిట్టినా ఆనందపడతాడో, పొగిడినా పొంగిపోతాడు. చూసినావుగా ఈ కాస్త దానికి ఎంత సంబరపడిపోయినాడో. అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తా ఉండమ్మా. అట్లయినా వాళ్ళ నాయనకి వాడు దగ్గరవుతాడు. ఓ అత్త, నేనెంత చేసినా మీ అన్నకు నా మీద కోపం పోదులే. నా మీద కోపాన్ని ఆయన జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అది ఎప్పుడు పోతుందో ఏందో. జేబులో కాదురా, భద్రంగా బీరువాలో పెట్టుకున్నా కూడా పోయే దినం పోతాది. నువ్వు అప్పుడప్పుడు ఇదిగో ఇట్లే చేస్తా ఉండు. ఎందుకు పోదు నేను చూస్తాను. అవునరా, ఈ మాత్రం ఆలోచన మాకు కూడా రాలేదు. విజయశాంతి నీకోసం ఇలా చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అమ్మ విజయ, చాలా మంచి పని చేసినావమ్మా. ఏం అంతే అత్త, మంచి పని చేయడానికి మన ఇంటికి వచ్చి ఉండదు. కాకపోతే ఆయనకే నేను ఏ మంచి పని చేసినా మతికుండదు కదా. ఒకటే గుర్తుంటుంది, నేనేమో చేసినాను, నా వల్ల మా అమ్మకి ఏదో అయినది. సర్లేరా, సంతోషంగా 4 మాటలు మాట్లాడుకుంటుంటే మధ్యలో అది గుర్తు చేసుకొని బాధపడతావెందుకు? ఓ అత్త, ఎవరు బాధపడేది? నేనా? చా, మన బ్లడ్లోనే అది లేదు మా. ఎవరేమన్నా నేను ఇట్నే ఉంటాను, నాలాగే ఉంటును. బాధలు బరువులు మనసులో పెట్టేసుకుని మోసే అంత ఓపిక మనకు లేదు. మనదంతా బిందాస్. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నవ్వుతూ ఉండాల. అదే మన కాన్సెప్ట్.